సిరిసిల్ల పట్టణానికి నమస్కారం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు టెక్స్టైల్ రంగం మీద కొద్దిగానైనా అవగాహన ఉందా లేదా అనేది మాకు విస్మయం కలిగిస్తుంది. ఎందుకంటే బట్ట తయారీ అనేది మీరు ఇట్లా బీరోలకి వెళ్ళి తీసుకొని అంగేసుకొని నచ్చలేదని ఇంకో అంగేసుకున్నంత సునాయాసం కాదు. ఈరోజు 1 మీటర్ బట్ట తయారు చేయాలంటే దానికి 2 నెలల ముందు నుంచి యారన్ ఆర్డర్ పెట్టాలా. యారన్ ఆర్డర్ వచ్చిన తర్వాత భీములు వేయాలి. భీములు తయారు చేసిన తర్వాత దాన్ని సాంచం మీద పెట్టి బట్ట తయారు చేయాలి. దాని తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత బట్ట తయారవుతుంది. ఇది ఒక 2 నెలల కార్యక్రమం. మీరు ఈ విషయం గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న కమిషనర్ మేడం కూడా తెలుసు. ఏ ప్రణాళిక చేసినా కానీ ఒక 6 నెలల ముందు నుంచి చేసుకుంటూ పోతారు. ఈ ఆర్బిఎం ఏదైతే ఆర్డర్ ఉందో ఇది కూడా గత 2 నెలల ముందు నుంచి ఆర్డర్ ఇచ్చారు. మీరు అసలే సిరిసిల్లో ఉన్న ఎవరైతే పద్మశాలి ఉన్నారో చిన్నోళ్ళు, అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలు కూడా బక్క చిక్కున్నాయి. మీరు గత 10 ఏళ్ళ నుంచి ఏ సంఘానికి కూడా రూపాయి ఇచ్చింది లేదు. ఏదో వాళ్ళు అప్పులు తెచ్చో ఉన్న పరిస్థితులు ఉన్న పద్మశాలి కావచ్చు, వస్త్ర వ్యాపారంగా ఉన్న అందరూ అప్పులు తీసుకొచ్చి మీరు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది కదా అని చెప్పేసి మీరు పైసలు ఇస్తారని నమ్మి యారను కొనుగోలు చేసి 2 నెలల కింద, భీములు పోసి 2 రోజుల కింద, సాంచమ్య కట్టి 15 రోజులు. ఈరోజు సిరిసిల్లలో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలలో కూడా 90% మీరు ఎవరైతే ఆర్డర్ ఇచ్చిర్రో అవి భీములు ఎక్కినాయి. బట్ట కూడా తయారైంది. మరి మీరు ఉన్న పరంగా మీకేదో 100 కోట్ల కింద కమిషన్ వస్తుందని చెప్పేసి మీకు నచ్చిన వాళ్ళకి టెండర్ ఇద్దామని చెప్పేసి ఉన్న పరంగా రద్దు చేయండి అని ఒక చిన్న నోటీస్ పంపిస్తే, మరి వీళ్ళు 100 కోట్ల ఆర్డర్లలో 50 కోట్ల యారను కొనుగోలు చేసిర్రు, బట్ట తయారు చేసిర్రు. వీళ్ళన్నీ ఎక్కడికి పోవాలి? ఈ కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మీరు రద్దు చేయడం, అదే రోజు రద్దు చేయడం, అదే రోజు టెండర్ చేయడం, ఇది చాలా హాస్యాస్పదం, చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మీరు నమ్మించి నట్టేయడం ఉంచకూడదు. దయచేసి ఎవరైతే వస్త్ర వ్యాపార రంగం సంబంధం ఉందో ప్రజల గురించి, చేనేత కళాకారుల గురించి, చేనేత కావచ్చు మరణేత కావచ్చు, ఈరోజు అందరికీ ఈ బట్ట తయారు చేయడం అనేది చాలా అవసరం. మీరు ఏదైతే ఉందో ఈ గతంలో కూడా మొన్న ఒక 1 మంత్ ముందు కూడా 50 కోట్లకు సంబంధించిన రంజాన్ ఆర్డర్ కూడా టెండర్కి వెళ్ళారు. ఈ ఆర్డర్ కూడా టెండర్కి పోతారేమో తర్వాత విషయం, కానీ మీరు ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు వీళ్ళు తయారు చేయించారు? తయారు చేయించారు మధ్యలో ఎందుకు పని చేపిస్తారు? ఇది పెద్ద ఎత్తున అందరికీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. అన్ని కుటుంబాలు, కార్మికులు కావచ్చు, చిన్న కుటీర పరిశ్రమ యజమానులు కావచ్చు, ప్రతి వ్యక్తి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ బట్ట అంతా ఎవరు కొంటారు? మీరు కొంటారా? ఈ విషయాన్ని మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటుందంటే ఉన్న పలంగా ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ ఇస్తే 3 నెలల కింద నుంచే ప్రాసెస్ జరిగితే విద్యార్థులకు బట్ట అందకపోతే మీరు ఇయ్యాలకి ఆర్డర్ ఇస్తే ఈ బట్ట అందిస్తా విద్యార్థులకు ఎట్టిపోతుంది? కాబట్టి ఇవన్నీ సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ని పూర్తిగా అట్నే కంటిన్యూ చేసి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ చేనేత విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు అట్లాగినా చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేనేత విభాగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తాం. అసలే మీరు పేమెంట్ ఇస్తలేరు. 40% అంటారు, 20% అంటారు, 30% అంటారు, పేమెంట్లు ఇస్తలేరు. ఉన్న ఆర్డర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఉన్న పలంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇంతకుముందు మా అధ్యక్షులు చెప్పారు, గత పట్టణ అధ్యక్షులు, మా ఏజెన్సీకి అంటే మీ టెండర్ డాక్యుమెంట్లోనే ఎంత లోపం ఉంది. ఉన్న పలంగా 2వ తారీఖున క్యాన్సిల్ చేస్తారు, 2వ తారీఖున ఇట్లా జెంట్స్ కూడా ప్యాడ్ అని చెప్పేసి అంటే టెండర్ వాల్యూ పెంచి ఎవరికో కమిషన్ రావాలనే విషయం ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదు మాకు తెలియదు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి సిరిసిల్ల పట్టణ చేనేత కార్మికులు కావచ్చు, అట్నే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత రంగాలకు సంబంధించిన వ్యక్తులందరికీ వాళ్ళ జీవనోపాధి ఇదే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించి ఈ టెండర్ను రద్దు చేయండి. ప్రస్తుతం ఏదైతే ఆర్డర్ ఇచ్చిర్రో ఆర్డర్ని కంటిన్యూ చేసి బట్టను కొనుగోలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేనేత గురించి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సిరిసిల్ల చేనేత పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ పరిశ్రమలో నేత కార్మికులు మరణాలు జరుగుతున్నాయని గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పంపిన స్కూల్ యూనిఫామ్స్ కూడా సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది ఇస్తూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అకస్మాత్తుగా నిన్న 2వ తారీఖు రోజు ఒకటి మేము రద్దు చేస్తున్నామని వాళ్ళు పేపర్ విడుదల చేసారు. వీళ్ళు ఎందుకు ఉన్న పలంగా రద్దు చేస్తున్నారు? గతంలో ఆర్డర్ ఇచ్చినవి ఉన్నాయి, అందరూ యారన్ తీసుకున్నారు, భీములు ఉన్నాయి, సాంచల్ల మీద నడుస్తుంది, వార్పిన్ల మీద మాలుంది. ఈ కొన్న కార్మికులు ఆసాముల పరిస్థితి ఏం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా ఉన్న పలంగా రద్దు చేయడం, ఇది ఒకరి మీద కోపము ఒకరి మీద చూపెట్టడమే. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు ఏదైనా కోపం
కేటీఆర్ మీద ఉంటే ఆయన ఈ కేసులు లిక్కర్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ కేసులు ఉన్నాయి, శాండ్ కేసులు ఉన్నాయి, తర్వాత అదేంటి కార్ రేసింగ్ కేసు ఉన్నది. ఏదో కేసులో లోపటేసుకోరు, కానీ ఈయన మీద కోపము మా ఈ బక్కశాలల మీద చూపెడితే మీకు న్యాయం అవుతుందా అని అడుగుతున్నా. మళ్ళీ ఎంబడే ఇది రద్దు చేసుడు కాకుండా టెండర్ పిలుచుకున్నారు. అదే రోజు 2వ తారీఖు నాడు బిడ్డింగ్ చేసి టెండర్ పిలుచుకొని 50,000 డిపాజిట్ చేసి మీరు టెండర్కు రారి అనడం ఇది ఘోరమైన చర్య. దీన్ని ఎంబడే ముఖ్యమంత్రి వాపసు తీసుకోవాలి. సిరిసిల్ల ఈ సంవత్సరము కొనసాగించాలి. మీరు ఏదన్నా ఉంటే మళ్ళా సంవత్సరం ముందుగా ఎప్పి చేయాలి, కానీ చెప్పకుండా చేయడం అంటే తడిగుడ్డతోటి గొంతులు కోయడమే. మీరు వచ్చిన పేమెంట్లు సరిగ్గా ఇస్తలేరు, ఆర్డర్ కూడా ఉన్నది క్యాన్సిల్ చేయడం చాలా ఘోరము. మీరు వెంటనే దీన్ని యథావిధిగా సిరిసిల్లకు కొనసాగించాలని మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సిరిసిల్లలో ఉన్న కొందరు పద్మశాలి నాయకులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో జోకడం బంద్ చేయర్రి. మీరు ఈ జోకుడు కార్యక్రమాల వల్లనే ఈ వ్యవస్థ దెబ్బతింటుంది. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను జోకుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ జోకుడు, ఈ జోకుడు కార్యక్రమంతోనే ఈ వ్యవస్థ దెబ్బతిన్నది. మీరు 4-5 సీట్లు బతికే కోసము సిరిసిల్ల వ్యవస్థను పూర్తి భ్రష్టు పట్టిస్తుర్రు. కార్మికులు చిన్న స్థాయి ఆసాములు అందరూ ఒక్కటై ఈ పెద్దోళ్ళను కొట్టినాడే మీ బతుకు తెరువు ఉంటుంది. మీరు ఆలోచన చేసుకోర్రి. వీళ్ళ అవసరాలకు వీళ్ళు కండవలు మార్చుతుర్రు, అక్కడిక్కడ జోకుతుర్రు. వ్యాపారం చేసేటోళ్ళు ఎవ్వరు కూడా రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయకుండా ఓన్లీ వ్యాపారం చేస్తేనే అందరూ అధికారంలో ఎవరున్నా సహకరిస్తారు. మనము 3 కాలాల పాటు అందరం బాగుండాలంటే వ్యాపారస్తులు రాజకీయం వదిలి వ్యాపారం మాత్రమే చేయాలని ఈ సందర్భంగా వీళ్లకు హితువు పలుకుతున్నా. ఇప్పటికైనా మారి వ్యాపారస్తులు లెక్కనే ఉండుర్రి. చిన్న పద్మశాలను బతకనివ్వండి. మీరు 4 బతుకుడు కాదు, అందరినీ బతకనివ్వండి అని తెలియజేస్తున్నాను.